హాయ్ అండి, నేను మీ ససి. వెల్కమ్ టు ససీస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే కాలీఫ్లవర్ 65ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా కాలీఫ్లవర్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎటువంటి మచ్చలు లేకుండా ఈ విధంగా ఒకే సైజు ఉండేలాగా కట్ చేసి తీసుకోవాలి. వాటర్ వేడయ్యేటప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా ఇందులో వేసుకుని ఒక 6-7 నిమిషాలు ఉడికించి తీసుకోవాలండి. ఇలా ఉడికించడం వల్ల మనకి కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. మిక్సింగ్ బౌల్లో ఒక 3 స్పూన్ల వరకు మైదా పిండి లేదంటే కార్న్ఫ్లోర్ తీసుకోండి. ఇందులో 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు ఫుడ్ కలర్ అండి. ఇది ఆప్షనల్ అండి, వద్దంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. కలర్ కోసం వేస్తున్నాను. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వీటిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ మనకి వాటర్గా అయిపోతుందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసి తీసుకోవాలి. ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసుకొని చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో మిక్స్ చేయడం వల్ల మనకి కాలీఫ్లవర్కి ఈ మసాలాలంతా బాగా పడుతుంది. ఈ మసాలా కాలీఫ్లవర్ పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఒకటి వేసి చూస్తున్నాను ఆయిల్ వేడయిందా లేదా అని. ఆయిల్ వేడయిందండి. ఇందులో ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఒకేసారి వేయకుండా ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. లోలో పెట్టుకున్నారనుకోండి ఇది ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా బాగుంటుంది. ఈ కాలీఫ్లవర్ కొంచెం తొందరగానే కుక్ అయిపోతుందండి, ఎందుకంటే మనం ముందుగా ఉడికిచ్చి తీసుకున్నాం కదా, అందువల్ల. అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన కాలీఫ్లవర్ని కూడా ఇదే విధంగా వేసుకొని మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలండి. అంతే అండి, మన కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.